స్వామి శరణం. నేను ఇప్పటికే అయ్యప్ప స్వాములందరికీ వావర్ సమాధికి ఎట్టి పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు, వావరు సమాధికి అయ్యప్పకి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకు వెళ్ళకూడదని కూడా క్లియర్గా రీజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి షార్ట్స్ వీడియోస్ అన్ని చేశాను. ఇప్పుడు అసలు వావర్ సమాధి ఎందుకు కట్టారు, ఆ వావర్ సమాధి అసలు దర్గాలు ఎవరికి కడతారు అని చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా దర్గాలు ఎవరికి కడతారంటే ఎవరైనా ఒక ముస్లిం వ్యక్తి హజారత్ అని బిడుతుంటే అలాంటి వ్యక్తులకు చనిపోయినప్పుడు దర్గా కడతారు. ఈ హజారత్ అంటే ఏంటి? హజార్ అంటే 1000. అంటే 1000 మంది హిందువుల్ని హింసించి కిరాతకంగా మానసికంగా శారీరకంగా చిత్రవధ చేసి ఎవడైతే 1000 మంది హిందువుల్ని చంపుతారో అలాంటి ముస్లింకి హజారత్ అని బిడిదిస్తారు. ఆ హజారత్ బిడుదున్నోడు చనిపోయినప్పుడు దర్గా కడతారు. అంటే ఇప్పుడు ఎరుమల అయ్యప్ప స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న వావర్ మసీదులో ఒక దర్గా ఉంది, ఒక సమాధి ఉంది. అంటే దీని అర్థం ఏంటి? హిందువుల్ని వాడెవడో ఒక ముస్లిము 1000 మంది హిందువుల్ని అతి కిరాతకంగా హింసించి చంపితే వాడికి దర్గా కడితే మన హిందువులం తెలుసుకోకుండా ఆ సమాధికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి మొక్కుతున్నాం. అంత దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. ఇంతకంటే అవమానం, ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ప్రపంచంలో వేరేది ఉంటుందా? మనల్ని ఎవడైతే చంపాడో, మన హిందువుల్ని ఎవరైతే ఎంత కిరాతకంగా హింసించి చంపాడో, మన 41 రోజులు దీక్ష చేసుకొని మళ్ళా వాడి చుట్టే ఎరిగి వాడికే 3 ప్రదక్షిణలు చేసి మొక్కుతున్నాం. అది మన హిందువుల పరిస్థితి. హజారత్ ఒక్క శబరిమల టెంపుల్ ఎదురుగా ఉన్న బాబర్ సమాధే కాదు, దర్గా ఉన్న వేముల వాళ్ళ దర్గా కూడా అదే పరిస్థితి. ఎక్కడ దర్గా ఉన్నా సరే గుర్తుపెట్టుకుని మన హిందువుల్ని 1000 మందిని ఎవరైతే చంపుతాడో అలాంటి వ్యక్తులకి దర్గా కడతారో అలాంటికి మనల్ని మొక్కేలా చేస్తున్నారు వీళ్ళు. అది అంత దౌర్భాగ్య పరిస్థితిలో, అంత తెలుసుకోలేని పరిస్థితుల్లో, అంత హీనమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. దయచేసి ఇప్పుడైనా అందరు తెలుసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి దర్గాలకి ఏ ఒక్క హిందూ వెళ్ళొద్దు అని సవినయంగా కోరుకుంటున్నాను.